ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికార పార్టీ వారికి అనుకూలంగా లేని ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని చూస్తుందని, బీజేపీ నిరంకుశ ధోరణిని తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో 2 జాతీయ పార్టీలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని, మాకు ఉద్యమాలు పోరాటాలు కొత్తేం కాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అనేది కూడా ఈ ప్రాంతీయ పార్టీ మీద ఎంత అనదొక్కుతాయి కూడా మాది బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ అరెస్టులకు బెదిరిపోయే వ్యక్తి కాదు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మేమంతా కూడా ఇలా ఇక్కడ రాస్తారోకలు చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్నటి రోజున ఒక పక్క కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాన్ని కోర్టును కూడా లెక్క చేయకుండా సిబిఐ, ఈడీ చట్టాలను బీజేపీ పార్టీ వారి సొంత కుటుంబం లెక్క వాడుకోవడం జరుగుతూ ఉంది. రేపు మోడీ వస్తుంది కాబట్టి ఈరోజు ఈడీ వస్తున్నట్టు ఉంది. వాళ్ళ పార్టీ విధంగానే ఈడీని ఇలా ప్రయోగం చేయడం అనేది ఎంతవరకు సబబో పార్టీలో కొంత ఆందోళనకరంగా ఉండాలన్నటువంటి భావిస్తున్నారు. కానీ ఇంకా చెప్తున్నాం, రానున్న రోజులలో ఎన్ని అరెస్టులైనా ఎన్ని అక్రమ అరెస్టులైనా కూడా భరిస్తాం. మేము కష్ట నష్టాలు కోర్చి తెలంగాణ తీసుకున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం కాబట్టి ఎక్కడికక్కడ రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని మా కార్యకర్తలను పిలుపునిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఎమ్మెల్సీ కవితక్క గారిని అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిరసిస్తూ ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టును వైలేట్ చేస్తూ నిన్న ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాము. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టుకోయే విధంగా ఈ బీజేపీ పార్టీ ఈడీలను, టాస్క్ ఫోర్స్ను, మన ఐటీ వాళ్ళను ఉసిగొలుపుతూ ఇలా పార్టీ వాళ్ళను ప్రజాస్వామికంగా స్వేచ్ఛ లేకుండా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయని నిరసిస్తూ మీ అందరం నిరసిస్తాం. జై తెలంగాణ.